కూతురు జీవితం నాశనం అయిపోయింది. మాయా ఏంటి భారతి మావయ్య మాట్లాడేది? ఆగు భరత్, వద్దు వద్దు ప్లీజ్, నువ్వు నువ్వు నా దగ్గర రాకు భరత్, వద్దు రాకు. భారతి అవును భరత్, నీకు నాకు మధ్య ఆవిడ దూరం తప్ప దగ్గర సంబంధం అనేది లేదు. ఏంటి భారతి నువ్వు చెప్పేది? అవును, నా 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 జీవితాన్ని మరొకడు అనుభవించాడు. ఎవడు 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 వాడు? ఎందుకు బాబా, అతనెవరో తెలిసి నా కోసం నువ్వు వెళ్ళి అతని మీద నువ్వు పగ తీర్చుకుంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి? పిచ్చి భారతి, పక్క తీర్చుకోవడానికి నేను మొరటోని కాను. అవినీతికి బెడీలు వేసి లాకప్లో పెట్టి చిత్తరంశాలు పెట్టి నిజానికి ఎక్కించే కంకణ కట్టుకున్నాడు మీ బావ. వాడు ఎవడో చెప్పు భారతి. బావా, వెనకటికి ఒక కథ ఉంది, విన్నావా? ఒక చిలుక గోరింక ఒకదాన్నొకటి గాఢంగా ప్రేమించుకున్నాయి. అవి పెళ్లి కూడా చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాయి. కానీ అనుకున్న ముహూర్తానికి అవి పెళ్లి చేసుకున్నాయా? లేదు. చివరి దిశలో చిలుక గోరింకను వదిలి కాకితో వెళ్ళిపోయింది. అనుకున్న ముహూర్తానికి అవి రెండు పెళ్లి చేసుకున్నాయి. కానీ గోరింక ఊరుకోలేదు. వాటి మీద కక్ష సాధిద్దామని దాడి చేసింది. కానీ కాకికేమో సంఖ్యబలం ఎక్కువ. గోరింకను వేటాడి వెంటాడి గోళ్లతో రక్కి మరీ చంపేసింది. ఆ కోవకు చెందినవాడు బాబా. వాడు శ్వాసిస్తే వచ్చేది గాలి కాదు, విషజ్వాల. ఆ విషజ్వాలలో నాలాంటి ఎంతో మంది అమాయకులు మాడి మసైపోయారు. ప్లీజ్ దయచేసి వాడి గురించి నన్నేమీ అడగండి. భారతి, నీ బావ ఎవరనుకున్నావు? విశ్వజాలనే కంఠంలో నింపుకున్నా నీలకంఠేశ్వరుడు లాంటి వాడు. భస్మను సైతం మోహిని రూపంలో భస్మ చేసిన ఇష్టమూర్తి లాంటి వాడు. వాడి తలరాత మార్చడానికి ఈ భరత్ ఒక్కడే చాలు. వాడు ఎవరో చెప్పు ప్లీజ్. బాబా, లేదు బాబా, నేను చెప్పలేను బాబా. భారతి, ఓకే, నువ్వు చెప్పలేనంత మాత్రాన నేను తెలివి తక్కువలాగా ఉండిపోతాను అనుకుంటున్నావా? ఆ సింహాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే వాడి చేత నిజం ఎక్కించి వాటి ఊరికమ్మని ఎక్కిస్తాను. వస్తాను. ఆగు భరత్, ఎక్కడికి? రాక్షస అన్వేషణకి. పదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకంటే నువ్వు వెళ్ళి అతని మీద పక్క తెచ్చుకుంటే ఇక్కడ అన్యాయం జరిగేది నాకు. ఏంటి భారతి నువ్వు అనేది? అవును భరత్, నా శరీరం పైన అనువనువు తను హస్తంతో తాకాడు. ఆనాడే నేను అతని అర్ధాంగినని ముద్ర వేసుకున్నాను. అంటే నువ్వు వాడిని పెళ్ళాడతావా? అవును. అమ్మ భారతి, ఏమిటో మేర అంటుంది? ఈ జీవితాన్ని పాటు చేసిన వాడిని పెళ్ళాడతావా? మహాప్రతివత సీతాదేవిని అడవిలి పాలు చేసిన రాముడు లాంటి భర్త కన్నా, చూడండి నాన్న, మహాపతివత సీతాదేవి జన్మించిన స్త్రీ జన్మలో పుట్టిన నన్ను భర్త ఎంత కసాయి వాడైనా వదిలి వచ్చేయమంటావా నాన్న? అంటే నీ జీవితంతో ఆడుకున్నా ఆ యదవ నీకు భర్త అంటావా? అవును, ముమ్మాటికి అతనే నా భర్త, నా దైవం. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? లేదు, కొన్ని నిమిషాల క్రితమే ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను.
అంటే నిన్నే ప్రేమించిన నాకు చీకటి బతుకు చేసావన్నమాట. నో నో భరత్, అలా జరగకూడదని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడు భరత్, అందరూ పోలీస్ ఆఫీసర్ భార్యని పెళ్లి కాకుండానే ఎవడు చేశారంట అంటే అప్పుడు నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు? జీవితాంతం నీతో కలిసి బ్రతకాలని ఎన్నో కలలు కన్నాను, ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ఇప్పటికీ నన్ను ఒకడు అనుభవించాడని తెలిసి కూడా నా మీద నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు చూడు. నిజంగా నీలాంటి వాడి ప్రేమను దూరం చేసుకోవడం నా దురదృష్టం. అంత ఏమిటి? నాకు నువ్వు ఖచ్చితంగా ఒక మాట ఇవ్వాలి భరత్. ఏమిటి ఆ మాట? నీకు అతను ఎవరో చెప్తాను. అతని జోలికి నువ్వు వెళ్ళనని నాకు మాట ఇవ్వు. నేను ఎవరో తెలిసే ఆ మాట అంటున్నావా? తెలుసు భరత్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసే నిన్ను అడుగుతున్నాను. అలాగే అతని పేరేమిటి? అతని పేరు కాళిదాస్. నాకు తెలుసు భరత్, అతని పేరు వింటేనే నీలో అగ్ని జ్వాల రగులుతుంది అని నాకు తెలుసు. కోరుకునేది కానీ ఒక్క మాట భారతి, మాట ఇచ్చాను కాబట్టి నా సంగతి ఇప్పుడే చెబుతున్నా. నీ గురించి మాత్రం వాడి జోలికి పోను. కానీ వాడు ఒక బందిపోటు. వాడి మీద అనేక నేరకల బొమ్మాయి పడ్డాయి. దాన్ని ఆపడానికి స్పెషల్ ఆఫీసర్గా నిన్న నియమించారు. ముందు వాడిని హెచ్చరిస్తాను, మారమని కోరుకుంటాను. మారకపోతే వాడి చేతులు బేడీలు వేసి లాకప్లో పెట్టి ఊరికమ్మని ఎక్కిస్తాను. నాన్న, నన్ను క్షమించండి నాన్న.